ముందుగా ఇక్కడ కలెక్టర్ గారు వచ్చిన ఉద్దేశం ఏందనగా 11వ శతాబ్దంలో నాయకుల నాగమ్మన్న ఇక్కడ మనందరినీ పాలించిందని అందరికీ తెలిసిందే. ఇక్కడ పాలించిన తర్వాత ఎంతోమంది మన చరిత్ర గురించి మర్చిపోయిన తర్వాత పెద్దలు పూజ్యులు జంగా కృష్ణమూర్తి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక కమిటీ వేసి పల్నాటి వర్కింగ్ కమిటీ లాగా వేసి అవన్నీ మన పల్నాటి చరిత్ర మొత్తం ఒక బుక్ రూపంలో రాసి అదేవిధంగా వాళ్ళ కమిటీ ద్వారా మన పల్నాటి ప్రాంతాన్ని చరిత్రని మళ్ళీ అందరికీ గుర్తు చేయగా అదేవిధంగా ఇక్కడ ఉన్న జిట్టగామలపాడులో కూడా ఇక్కడ మన నాగమ్మ నిర్మించబడిన శివాలయం కూడా మీకు అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఎంతో విధంగా కష్టపడుతున్నారు ఈ శివాలయాన్ని డెవలప్ చేయడానికి మరియు అదే చరిత్రను ముందుకు తీసుకెళ్ళటానికి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ సంకల్పంతో అందరిని కలుపుకొని కూడా ఈ చరిత్రను మళ్ళీ ఒకసారి మన జనాలందరికీ గుర్తు చేయాలని, ఇదొక హిస్టారికల్ ప్లేస్గా తీర్చిదిద్దాలని ఆయన చాలా వరకు కష్టపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ గ్రామానికి చెందిన నాయగ్రామ్ గుడికి చెందిన పొలాలు దాదాపు 23 ఎకరాలు ఉంది. ఆ 23 ఎకరాల్లో పాత గుడికి ఆర్కియాలజీ వాళ్ళకి ఇంత కేటాయించి మిగతాది గవర్నమెంట్ వారికి ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా డెవలప్ చేయాలనే విధంగా ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక పల్నాటి మ్యూజియం కానీ లేదా ఇంకా ఒక పెద్ద గుడికి సంబంధించి మన శివస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మంచి ప్లానింగ్ గీశారు. ఒక గుడి కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. వాటన్నిటికీ గాను మన కలెక్టర్ గారు ఇక్కడికి విజిట్ చేసి ఆ ల్యాండ్కి సంబంధించి కానీ సర్వే చేసి అధికారులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు ల్యాండ్ ఎంత ఉంటుందో ఆర్కియాలజీ కింద, ప్లస్ ఈ డెవలప్మెంట్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం ఎంత ఇస్తారో అనేది క్లారిటీగా చెప్పారు. అందుకని మన గామలపాడికి వాళ్ళ కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది.